ఓయ్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయేస్తా వారం రోజుల దాకా రాను ఓటేసి అక్కడనే ఉండొస్తా ఒక 4 రోజులు. అవునా? కాదు పిచ్చిదానా, అవ్వ ఇంటికి ఓట కుంచుకుంటువి, ఇక్కడ ఉంచుకుంటే కాపోనా ఓటుకు 1000 రూపాయలు వచ్చు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏంది పైసలు తీసుకొని ఓటేయాలా? ఎట్లా కనబడతానా నేను? 1000 రూపాయలు కావాలా? 1000 రూపాయలు మా అమ్మగారి ఇంటికాడ 2000 ఇస్తాను. అందుకే పోతాను. అయితే కానీ పైసలు నువ్వు ఉంచుకోని రాంగ మందుదేవే మందు ఎప్పుడు చూసినా ఇదే పనిరా. కోటర్లు మందా తీసుకొత్తది మాగా మెల్లగా పో. సరే బస్ ఎక్కించి రావన్నానే. ఏమొద్దు, నేను పోతుంది నడుచుకుంటా. మెల్లగా నువ్వు అయితే జాగ్రత్తగా ఉండు. ఎత్తుపోనే పిచ్చి కథలు వాడకు. ఏ పడ సరే ఇంటికాడనే ఉండు, కుక్క లెక్క కావా ఉంటాయి ఇంటికి. నువ్వు కుక్కవే కదా. పో బంగారం, మెల్లగా పో డాడీ. ఇవే డాడీ అరే చాలా సెకలు ఉన్నారా నీలో. మెల్లగా చూసారా సార్ డబుల్ యాక్షన్. నా పెళ్ళం అవ్వగంటి పోయింది ఓట్లయ్యా. పొట్టు తాగొచ్చు, పొట్టు తినచ్చు. ఎంజాయ్ బుధవారం ఎంజాయ్ మేకింగ్ ఫర్ బజ్జీస్. ఆ కార్తీక్ అని ఫోన్ చేస్తా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇవాళ జిందగీ చేయాలరా మొత్తం. ఏం చిల్లర కాదురా. హలో కార్తీక, నా పెళ్ళం ఓట్లే పోయింది అవ్వ ఇంటికి. మందుదే మందు. వస్తున్నా. A few moments later. అందరికి గుడ్ మార్నింగ్, చెప్పేది వినండి. ఓరే అవ్వ ఈ సైకిలా? నా పెళ్ళం కాదా? అగరబత్తి ఏం కాదు. ఎట్లా అది వారమే పోయి ఓట్లోకి పోయింది, వారం రోజుల దాకా రాదే. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇట్లా పరిస్థితి నా పరిస్థితి. మరి ఇసుక్కోవడమే. మన దాంట్లో దొరికింది కానీ పెళ్ళం ఎక్కడ దొరకాలే. మరి ఊళ్ళో సుశాత తీసుకొచ్చుకుంటే వాళ్ళన్నా. అది ఇప్పటికే ఆకలి ఎక్కువ. ఇది ఏమన్నా కిరాయి పోతా, ఎవరైనా కిరాయి తెచ్చుకుంటా. పరమ దుర్మార్గుడు సార్ వీడు. కిరాయి కొత్త పెళ్ళంగా కిరాయి కొత్త. అవునా? నిజమా? 1000 రూపాయలు మాత్రమే. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? కిరాయి కొత్త. ఆంటీ ఏ డింబిరో డిండి ఆంటీ వచ్చిందిరో. కిరాయి కొత్త. నువ్వు ఊరుకోమా, అంటావు. కిరాయి కత్త మొగన్ లేక కిరాయి కత్త సరిపోయారు ఇద్దరును. పుణ్యానికే అత్త. నాకు రాత్రి నిద్ర పడతలేదు. కిరాయి కత్త మొగన్లా కిరాయి కొత్త. నా పెళ్ళం కూడా ఊరికి పోయింది. కిరాయి కత్త అది ఇంటికాడ లేదు. కిరాయి కత్త మొగన్ లేక కిరాయి కొత్త. మొగన్ లేక కిరాయి కొత్త. నిన్ను ఎక్కడో చూసిన, దగ్గర నుండి చూసిన. అవునా? ఎక్కడ చూసినావు నన్ను? అయితే గానీ పిల్లల కిరాయి కత్తావా? ఎంత నీకు? నేను 1000 రూపాయలకు పోతానా, నువ్వు కూడా కిరాయికి వస్తానవా? నేను ఫ్రీగానే వస్తానా? నాకు ఫ్రీగా వస్తావా? పెళ్ళం లెక్క ప్లానింగే. నీకు ఫ్రీగా మొగన్ లెక్క వస్తా. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. వస్తా పొద్దుంచి నాకు కూడా ఎవరు గిరాకీ దొరకట్లేదు. సరేపా పోదా. నాకు పెళ్ళం దొరికింది. అరే ఏంట్రా ఇది? నాకు మొగుడు దొరికిండు. నా పొలంలో మొలకలు ఇదేనా మీ ఇల్లు? మీ ఇల్లు కాదు, మన ఇల్లు. మన ఇల్లు మంచిగా ఉందా? బాగుంది. లోపల రా, ఇంకా మంచిగా ఉంటది. అవునా? నీతో చాలా బాగున్నది. ఇంట్లో ఇక మొదలెడదామా? ఆగు. నీ ఇంట్లో తీసుకుపోయి ఏం చేస్తావు? ఆయన నువ్వు కిరాయి ఇచ్చింది బయట వరకే, లోపల వరకు కాదు. సర్లేగా అక్కడ కూర్చుంది విట్రా. మరి ఇంట్లోకి ఎంత ఏమంటావు? ఆ తర్వాత మాట్లాడతాను నేను. ఇక్కడ కూర్చో. ఇంకేం కూర్చోమంటావు? పాడుగా. ఎప్పటి నుండి పోతారు ఇట్లా కిరాయికి? ఎప్పటి నుంచో. మిమ్మల్ని ఎక్కడనో చూసిన. అవునా? దగ్గర నుండి చూసిన, గదే అది కత్తలేదు. అవునా? నేను కూడా మిమ్మల్ని ఎక్కడి నుంచో దగ్గరికి వెళ్ళి చూసిన, కానీ అదికే గుర్తుకొత్తలేదు. హన్మకొండలా ఆంటీ వాళ్ళ ఇంటి దొరికి పేపర్లు పడ్డది నువ్వే కదా? మీరే.
మీరే. ఆగో నేను గంత ఫేమస్ అయినా పరిచితుడురా నువ్వు. హా, అయినా నువ్వు ఎప్పుడో ఫేమస్ కావాలి కానీ ఇంత లేట్ గా ఫేమస్ అయినావు తెలుసా? అంతనా అదృష్టం. అవును. నువ్వు కూడా ఫేమస్ కావాలి. అయితా నేను ఆల్రెడీ ఫేమస్లే ఉన్నా కదా, ఇంకా అయితా. గీ ముచ్చట్లు మనకెందుకు గాని ఆయన నీ కళ్ళేంది కాకరకాయ లేక గరుకున్నాయి, కాకరకాయ లేక గరుకున్నాయి. మరి నీ కళ్ళ కళ్ళేంది సపోటా పళ్ళ గారినట్టు ఏదో గారుతాంది. ఏం కడతాండ్రు? కామం కామం. రాగేష్ అరే ఉన్నావారా? పైసలు తీసుకొని పసారని రారా అంటే అత్తలేవేంద్రా? ఉన్నావారా? రే ఇడున్నావురా? బాగున్నా వచ్చేలే. బాగున్నాయి, మీరు బాగున్నారా? నువ్వేంద్రా గిట్ట వచ్చినావు? పైసలు తీసుకొని పచాను రారా అంటే గిడ ఇస్తానవరా? పచాలు ఏం లేదు పో. ఇవ్వరా మార్చలేదురా? కళ్ళేమన్నా కాకలు మింగినాయా అన్నయ్య? ఇంత మంచిగున్నాం మేడ్ ఫర్ రీచ్ అదర్ లాగా. అవునా? కాదు కాదు కాదు, నువ్వు వీని పెళ్ళని కాదు, నిన్ను ఎక్కడనో చూసినా కానీ ఆదికత్తలేదు, కానీ ఆదికత్తలేదు. వీడికి గుర్తుపట్టింది నిక్కరాగించుకున్నాను. ఎట్లా ఎట్లా కవర్ చేయాలా? అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఎవరివే నువ్వు? నేను ఈయన పెళ్ళాన్ని. నా మొహం చేతిలో చేసిన చెప్తాంటే అర్థమైతలేదా? నేను ఈయన పెళ్ళాన్ని, ఈయన నా మొగుడు. సిగ్గులేనోడా? నేను కాదు నీ పిల్లం, ఇదే బతిరా. నువ్వు కాదు, నేనే ఈయన పెళ్ళాన్ని. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఏహే, నేను రేపటి వరకు కిరాయి మాట్లాడుకున్నా. నువ్వు రేపు రాపో. చిచ్చి అమ్మ తోడు ఒక్కరోజు కక్కలు పడ్డందుకు ఈయన కాపురం స్విచ్ పెడితే ఏంది? ఎట్లా తప్పించుకోవాలి? ఒక్క రోజు కూడా ఆగలేపోయినా. అరే నీ కకృతి ముఖం కూడా. ఆయన ఇక్కడ ఎవరు ఉన్నారే? ఎవరు లేదు కాదే. అబ్బో కమలాసన్ ఏంది అంత గాయగా చేస్తాను? ఓట్లు వచ్చా గత్ర పట్టిందానే? ఏమున్నదే? గాలి గాలి గాలితో మాడతాను. ఇక్కడ గాలి ఇక్కడ ఏమున్నదే? ఎవరు లేరా ఇక్కడ? ఎవరు గాలి? ఎవరు లేరు కదా? లేరు కదా? ఎవరు లేరు? లేరు కదా? ఎవరు లేరే? నన్ను కొడతా అంటే అది నల్లికుంటున్నాడా? నిన్నేరా పిలిచేది? బిత్తర బిత్తర చూపులు చూస్తారా వేదిరా? నిన్నేరా పిలుస్తుందిరా అది. ఎక్కడ ఏమున్నది ఆడ? ఏం లేదు ఆడ, ఏమున్నది ఆడ? ఎవరితో మాట్లాడుతున్నా? పిలువే పిలువు. అరే ఏందిరా ఇదంతా? దండం పెడతా, కాలు మొక్కుతారా? కవర్ చేయరా ప్లీజ్ రా, రా ప్లీజ్ రా, దండం పెడతారా? అగో అది నీతోనే మాట్లాడుతుంది కదా. నల్లికుంటున్నాడు ఎవరు లేకపోతే అది నిన్నది వెళ్తాందిరా. ఓ భార్గవ్, నీకు సిగ్గు శరం మానం లజ్జ ఇంకితగా ఏమైనా ఉన్నదా? అదే నన్ను కొడతాను, నువ్వేమో సప్పుడు ఎక్కడ దిక్కులు చూస్తానే దిక్కులు. అమ్మా గిట్ట బతుకు గీతో తిట్లా పడతానా? ఏమన్నా బతుకు పాడుగా ఒక్కరోజు కిరాయని పానం ఓడుకోవట్టు. రై ఫుల్ బాటిల్ ఇప్పిస్తావా? లేకపోతే దీని గురించి చిల్ల చెప్పాలా? మరి తెప్పిస్తా, క్లోజ్ అయ్యి మొత్తం సెడి ఎత్తా. అగో కార్తీక్ అన్న, ఇక్కడ ఇది ఉన్నదా లేదా చెప్పన్నా? చెప్పు. ఎవరున్నారా? ఎవరు లేనే లేరు కదా. అంత మధ్య మరుపు లెక్క వేస్తాను. నిజంగా ఎవరు లేరా అన్న? అంత బ్రహ్మవర్తనం రా, ఎవరు లేరు. ఎవరు లేరు. నువ్వు అయితే ఇంట్లో పోరా. రారా బాటిల్ ఇప్పిస్తూ. ఇదంతా భ్రమనేనా? ఇంతసేపు ఇక్కడ ఎవ్వరు లేరా? గుడ్, ఎల్కేజీలో పడండి. వేస్ట్గా పోయినా వీడి కిరాయికి పోకున్నా మంచుకున్నావు, టైం అంతా వేస్ట్ అయింది. వేరే దగ్గర పోతే పైసలన్నీ వచ్చేటి. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. ఓ నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇగో పైసలు ఇవ్వలే అని రంది పెట్టుకోకు, బాధపడకు. నీకు పైసలు ఎక్కువ తక్కువ ఇస్తా కానీ నాతో మాట్లాడకుండా ఉండకు ప్లీజ్. సిగ్గుండాలరా. బాగా చెప్తావు మాటలు. నీ పిల్ల ముందర మాట్లాడి చేత కాలేదులే కానీ సడన్గా నేనేమనుకున్నా అది వాడోళ్ళు పోతుంది అనుకున్నా.
నా కిరాయి పైసలు ఇక వచ్చినాయి కదా, టైం అంతా బొక్క చేసినావు. చిచ్చి చేది దూరం జరుగు. అబ్బా రాకేష్ బాబీ చెప్తావు, పిన్నితో చెప్తావు, పిన్నిని తీసుకొస్తా, ఈ కథలు పడతానవా? నీ జడ ఎంత పెద్దగా ఉన్నదో నాకు చాలా ఇష్టం. ఇట్లా పెద్దగా ఉంటే నీ జడకే ఇవ్వచ్చు పైసలు. వెనకమాల బ్యాక్ సైడ్, గడి ఎందుకు వేసినావు? ముందుకే బ్యాక్ సైడ్. చూసినావా పిన్ని, ఎప్పుడైనా నీ జుట్టు గురించి మాట్లాడిందా? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు మొత్తంలో నా జుట్టు అంటేనే ఇష్టం. ఇక నువ్వు దీన్ని పొగిడినావు కాబట్టి నేనేమన్నా. సరేలే కానీ మళ్ళీ ఎప్పుడు తీసుకుపోతావు కిరాయికి? నువ్వు అను, ఆ పిల్లని ఇచ్చిపెట్టి నిన్నే ఉంచుకుంటా. ఇందులో కుక్క ముఖమోడా, నేను ఉంచుకున్నాడే ఎక్కువరా అంటే నువ్వు దాన్ని ఉంచుకుంటాంటావా? నీ కర్ర ముఖమోడా. పిన్ని, ఈసారి ఓట్లకు పోయినప్పుడు బట్టలు పట్టుకొని పో, బాబాయ్ నిన్ను ఇంట్లో ఉంచడు. నువ్వు అను, కొంగు పట్టుకొని కొంగ లెక్క నేను వెనకత్తా. కొంగకు చాపిష్టం, నాకు నువ్వు ఇష్టం. ఇంకా అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. సౌర్యము మాట్లాడతాను జుట్టు గురించి. అప్పుడే వచ్చింది. నేను దయ్యాన్ని కదా, నేను పోతాన్నా. బాబాయ్ ఈరోజు నీకు భర్త పూజే. నేను పోతాను. ఇంకేమందంగా నేను దయ్యాన్ని కదా, నేను పోతాన్నా. ఆగదా? ఒక్కసారి కూర్చో. నువ్వు బంగారుకెళ్ళి బర్రె వాడుకో, ముందు పొద్దు వాడుకున్నాడు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని?